ఒకరోజు ఒక ముసలావిడ చనిపోవడంతో స్వయంగా యముడే తనని తీసుకెళ్లడానికి వచ్చారు. అప్పుడు యముడితో ఆ ముసలావిడ, నన్ను నరకానికి తీసుకెళ్తారా లేదా స్వర్గానికి తీసుకెళ్తారా అని అడుగుతుంది. యముడు నవ్వుతూ, నువ్వు చేసుకున్న కర్మఫలం ఆధారంగా నిన్ను నరకానికి స్వర్గానికి కాకుండా వైకుంఠానికి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విని ప్రసన్నురాలైన ఆ వృద్ధ మహిళ, నేను వైకుంఠం వెళ్లే ముందు ఒకసారి నరకాన్ని స్వర్గాన్ని చూడాలని ఉంది అని చెప్తుంది. యముడు తన కోరికను సమ్మతిస్తూ ముందుగా తనని నరకానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే అతి భయంకరమైన ఆత్మలు, ఆత్మనాదాలు, వ్యాధులు, శిక్షలని చూసింది. అక్కడి ప్రజలందరూ ఎండిపోయి ఎముకల గూడుతో ఉన్నారు. ఆశ్చర్యంతో ఆ మహిళ ఒక వ్యక్తిని ఆపి, మీరు ఇంత దారుణమైన స్థితిలో ఎందుకున్నారు అని అడుగుతుంది. అందుకా వ్యక్తి దీనంగా బదిలిస్తూ, ఇక్కడికి వచ్చిన రోజు నుంచి మేమేమీ తినలేదు అని సమాధానమిస్తాడు. కాని కొంత దూరంలో ఆ మహిళ చాలా పెద్ద పాత్రలో రుచికరమైన భోజనం గాలిలో తేలుతూ ఉండటం చూసింది. అయినా సరే అది చాలా ఎత్తులో ఉండటం వల్ల ఎవరూ దాన్ని తినలేకపోతున్నారు. ఆత్మలన్నీ ఆకలితో ఆహారం వైపు చూస్తున్నాయి. తర్వాత యముడు ఆమెను స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ ఆనందంతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాని అక్కడ కూడా నరకంలో లాగానే చాలా పెద్ద పాత్రలో ఆహారం గాలిలో తేలుతూ ఉంటుంది. అప్పుడా వృద్ధ మహిళ ఒక వ్యక్తిని ఆపి, మీరు ఎలా ఆ ఆహారాన్ని తింటున్నారు అని అడిగింది. అందుకతను బదిలిస్తూ, మేము చెట్లను ఉపయోగించి చెక్క మెట్లను తయారు చేసి ఆ పాత్ర దగ్గరకు చేరుకుని మాకు సరిపడా ఆహారాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. అది విని ఆమె ఆలోచించింది, నరకంలో ఉన్నవాళ్లు ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అని. అప్పుడు యముడు సమాధానమిస్తూ, ఈశ్వరుడు అందరికీ అన్నీ ఇచ్చారు. అవే చెట్లు, అవే వస్తువులు నరకంలోనూ ఉన్నాయి, స్వర్గంలోనూ ఉన్నాయి. కానీ నరకంలో ప్రజలు కష్టపడకుండా ఫలితాన్ని ఆశిస్తున్నారు. విభిన్న మనస్కులతో అన్నీ కావాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా వాళ్లే తమ జీవితాన్ని నరకంగా మార్చుకున్నారు. కానీ స్వర్గంలో ప్రజలు అందరూ ఐకమత్యంతో కష్టపడి వాళ్ళ జీవితాన్ని స్వర్గంగా మార్చుకుంటున్నారు. దీనిని బట్టే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్వర్గం, నరకం రెండూ మనుషుల కర్మల్లోనే ఉంటాయి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.